రెగ్యులర్గా చూసే టీనేజ్ ఇష్యూస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఏదో బ్లాక్మెయిల్ చేయడానికో లేకపోతే అటెన్షన్ తీసుకోవడానికో ఈ పనులు చేయరు. వాళ్ళలో ఉన్న పెయిన్ని ఎలా బయట పెట్టాలో తెలియక ఈ పనులు చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ టీనేజ్ సిరీస్. ఈరోజు చాలామంది తెలియక బయటికి చెప్పుకోలేని మాటల్ని, వాళ్ళ బాధని ఈరోజు మీ ముందు పెట్టబోతున్నాను. యాజ్ అ సైకాలజిస్ట్గా ఇప్పటి వరకు నేను చూసిన చాలా కేసెస్లో ఒక కేసుని తీసుకొని ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. పొద్దునంతా బాగుంటారు, రాత్రి అయ్యేటప్పటికి లోపలి తెలియని ఒక బాధ, అసహనం. ఎవరు లేరే, నేను ఒక్కడినేనా, లేకపోతే నీ ఒక్కదాన్నేనా నా లైఫ్లో ఇలా సఫర్ అవుతుంది అని చెప్పి ఏడవడం మొదలు పెడతారు. ఆ బాధ, ఆ ఏడుపుని తీర్చదు. దాని తర్వాత ఒక బ్లేడ్, ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని కావాలంటే చాలామంది టీనేజర్స్ చేతుల మీద మీరు చూస్తే ఆ మార్క్స్ అనేవి ఉంటాయి. అలా వాళ్ళని వాళ్ళు కోసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసిన కొన్ని నిమిషాలకి, కొన్ని గంటలకి అలానే ప్రాణం పోయేటట్టు కోసుకోరండి. ఈ బాధ, నొప్పి కోసం ఇది ఇక్కడ వాళ్ళకి రీప్లేస్ అయ్యేలాగా, కానీ ఆ పెయిన్ వచ్చేటట్టు కోసుకుంటారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలాంటి బిహేవియర్ స్టార్ట్ అయిన తర్వాత ఎదుటి వాళ్ళ మీద వీళ్ళ కోపం వచ్చినప్పుడు దాడి చేయడానికి కూడా వెనకాడరు. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే, సొల్యూషన్ కాసేపు పక్కన పెడితే, ఇలా మీకు జరుగుతున్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి జరుగుతున్నా ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటి అంటే, ఆ బాధను బయటికి తీసుకురావాలి. ఈరోజు మనకున్న బాధను బయటికి చెప్తే 50% బాధ తీరిపోతుందండి. ఈరోజు అటువంటి బాధను బయటికి చెప్పినప్పుడు నాలాంటి వాళ్ళు కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ అమ్మో నాన్నో ఇంకొకరెవరో మీ బాధను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. అంటే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేకపోతే అటెన్షన్ కోరుకుంటున్నారు మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇలాంటి పరిస్థితుల్లోంచి అటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ట్రై చేయండి. ఇది ఎక్కువ టీనేజర్స్లో చూస్తున్నాను. మరి ఇటువంటి మానసిక సమస్యల గురించి మరిన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలుసు.